ఓం శ్రీ మాత్రే నమః. మీ ఇంట్లో పిల్లలకు చదువు, జ్ఞానం అన్నీ బాగా రావాలంటే దక్షిణామూర్తి స్వామి ఫోటో తీసుకొని ఆయన ముందు కూర్చొని జ్ఞానం, విద్య, సత్యం మరియు ఆధ్యాత్మిక బోధన కోసం ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తాయే మాహ్యమేదం చిత్తం శుద్ధం ఉపపాదాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదవండి. అలాగే ఇంకొక మంత్రం ఉంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యమేదేయం మేధాం ప్రజ్ఞాం ప్రజ్ఞానముపాదమ్య స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీ పిల్లలు చదివేటట్లు చూడండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్య, జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళకి మానసిక ఆందోళన తగ్గుతుంది, మంచి మార్గం చూపుతుంది. విద్యార్థులు జ్ఞానం కోసం ప్రయత్నించేవారు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు దక్షిణామూర్తి స్వామి యొక్క కథ చెప్తాను. ఒకప్పుడు దేవతలకు, ఋషువులకు ఒక సందేహం కలిగింది. ఈ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? నిజమైన గురువు ఎవరు? అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఎక్కడుంది? అందరూ మహర్షులు కలిసి పరమేశ్వరుని పూజించారు. శివుడు కరుణతో వటవృక్షం కింద యువకుడి రూపంలో ముఖం దక్షిణ దిశలో దక్షిణామూర్తిగా దర్శనమిచ్చాడు. వటవృక్షం కింద బోధ. ఆయన చుట్టూ బ్రహ్మ, విష్ణు మరెన్నో ఋషులు కూర్చున్నారు. వారందరూ కూడా వయసులో పెద్దవారు, కానీ దక్షిణామూర్తి మాత్రం యువకుడి రూపంలో ఉన్నాడు. మహర్షులు ఎన్నో ప్రశ్నలు అడిగారు, కానీ ఆయన మౌనం వ్రతం ద్వారా జ్ఞానాన్ని బోధించాడు. ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. దక్షిణామూర్తి దీని అర్థం ఏమిటంటే, పరబ్రహ్మం తత్వం మాటలతో వివరించలేం, నిశ్శబ్దంలోనే నిజమైన జ్ఞానం అనుభవించవచ్చు. గురువు శిష్యునికి మాటల కంటే హృదయంలో జ్ఞానాన్ని వెలిగిస్తాడు. దక్షిణామూర్తి స్వామి అజ్ఞానాన్ని తొలగించారు. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. అజ్ఞానం తొలగింపు. దక్షిణామూర్తి స్వామి అంగుళి చూపుడు వేలు కలిగిన సంకేతం చూపిస్తూ ఆత్మతత్వం బోధించాడు. చూపుడు వేలు జీవుడు, బొటనవేలు పరమాత్మ. ఇవి కలిసినప్పుడు జీవాత్మ పరమాత్మ ఏకత్వం అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా దక్షిణామూర్తి కృపతో మహర్షుల అజ్ఞానం తొలగిపోతుంది. వారు తాము బ్రహ్మ స్వరూపమని గ్రహించారు. అప్పటి నుంచి దక్షిణామూర్తి జ్ఞానదాత గురువుగా ప్రసిద్ధి చెందాడు. ఈ కథలో ఒక సందేశం కూడా ఉంది. అది మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ పిల్లలకు తప్పకుండా ఇవన్నీ నేర్పించండి. అలాగే గురుబలం కూడా పెరుగుతుంది. ఈ కథలోని సందేశం, నిజమైన గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి నిజ జ్ఞానాన్ని వెలిగిస్తాడు. విద్యార్థులు జ్ఞానం కోరేవారు దక్షిణామూర్తి స్తోత్రం లేదా మంత్రం జపిస్తే మేధస్సు పెరుగుతుంది. మౌనం కూడా ఒక గొప్ప బోధ. మాటలతో కాకుండా హృదయంతో జ్ఞానాన్ని గ్రహించాలి. మీ పిల్లలకు తప్పకుండా దక్షిణామూర్తి స్వామి ఫోటోను పెట్టుకొని ఈ మంత్రాన్ని చదవమని చెప్పండి, లేదా మీరైనా చదవండి. ఇలా చేస్తే ఆయన అనుగ్రహం కలిగి పిల్లలు మంచి దారిలోకి వస్తారు. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం గురుభ్యో నమః. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలు వస్తాయి. అందరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.